వైసీపీలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన వీఐపీల హవా నడుస్తుందా? వచ్చే ఎన్నికలకు టికెట్లు కేటాయించే విషయంలో కూడా వారు చెప్పిన వారే అభ్యర్థులు అవుతున్నారా? అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తూ ఉంటే అది నిజమే అనిపిస్తోంది. కర్ణాటక బడా బాబుల ఎఫెక్ట్ తోనే అప్పటికే ప్రకటించిన వైసీపీ క్యాండిడేట్లు కూడా మారిపోతూ ఉండటమే అందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. దాంతో అక్కడి వారి సిఫార్సులతో టికెట్లు దక్కించుకున్న వారు హ్యాపీ అయిపోతూ ఉంటే అప్పటిదాకా అక్కడ ఉన్న ఆశావాహులు కర్ణాటక నుంచి చక్రం తిప్పుతున్న వారిని తెగ తిట్టేసుకుంటున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా కర్ణాటక రాష్ట్రానికి సరిహద్దు. దాదాపు ఆ రాష్ట్రంలో కలిసిపోయినట్లే ఉంటుంది. భాష, యాస కూడా ఒకేలా ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకునేందుకు ఎంతో మంది జిల్లావాసులు, వీఐపీలు బెంగళూరు, బళ్ళారి ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. రాజకీయంగా కూడా సంబంధ బాంధవ్యాలు ఎక్కువగా ఉన్న ప్రాంతం. అంతేకాదు జిల్లా రాజకీయాల్లో కర్ణాటక ప్రభావం కూడా కనిపించేది. బళ్ళారి మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి టీంతో జగన్ కు ఉన్న అనుబంధంతో ఆ ప్రభావం ఫోకస్ అవుతూ వస్తుంది. అయితే ఈసారి మాత్రం ఆ ఎఫెక్ట్ మరింత పెరిగిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే అనంతపురం జిల్లాలో కర్ణాటక బాస్ల పెత్తనం నడుస్తోంది. జిల్లాలో దాదాపు అన్ని సెగ్మెంట్లు వైసీపీ క్యాండిడేట్ల ఎంపిక వారి కనుసన్నల్లోనే జరుగుతుందంటున్నారు. మరీ ముఖ్యంగా కర్ణాటకకు మరీ దగ్గరగా ఉండే హిందూపురం, రాయదుర్గం, గుంతకల్, ఉరవకొండ, మడకసిర ప్రాంతాలలో ఆ రాష్ట్ర నేతలు ఎవరి పేరు సూచిస్తే వారికే వైసీపీ టికెట్లు దక్కుతున్నాయంటున్నారు. ముఖ్యంగా కర్ణాటక బీజేపీ, కాంగ్రెస్ నాయకులతో ఉన్న పరిచయాలు, ఇతర లావాదేవీలతో వైసీపీ అధినేత జగన్ వారు చెప్పిన వారికే టికెట్లు కేటాయిస్తున్నారంటున్నారు. ఆర్థికంగా కూడా అక్కడి నుంచి సహకారం పుష్కలంగా ఉండటంతో వైసీపీ బాస్ లోకల్, నాన్ లోకల్ అన్న తేడా లేకుండా ఎవరినెవరినో తీసుకొచ్చి అభ్యర్థులుగా ప్రకటించేస్తున్నారట. కర్ణాటక కోటాలో ఇప్పటికే జిల్లాలో పలువురు నేతలకు టికెట్లు ఖరారయ్యాయి. రాయదుర్గం వైసీపీ అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి, మడకసిర వైసీపీ అభ్యర్థి ఈరా లక్కప్ప, హిందూపురం వైసీపీ ఇన్ఛార్జ్ దీపికలకు అక్కడి పెద్దల ఆశీస్సులతోనే పోటీ చేసే అవకాశం లభించిందట. రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న కాపు రామచంద్రారెడ్డి కూడా 2009 నుంచి కర్ణాటక పెద్దలతో ఉన్న సంబంధాలతోనే టికెట్ దక్కించుకుంటూ వచ్చారంటున్నారు. ఇప్పుడు ఆ ప్రాంత నేతలకు కాపు రామచంద్రారెడ్డికి సంబంధాలు చెడిపోవడంతో వైసీపీ టికెట్ దక్కకుండా పోయిందట. ముఖ్యంగా మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డితో కాపు రామచంద్రారెడ్డికి వ్యాపార సంబంధాలు ఉండేవి. అయితే వారి మధ్య మనస్పర్ధలు రావడంతో గాలి ఎఫెక్ట్తోనే కాపుకి టికెట్ దక్కకుండా పోయిందన్న టాక్ వినిపిస్తుంది. హిందూపురం వైసీపీ ఇన్ఛార్జిగా వచ్చిన దీపిక భర్త వేణుగోపాల్ రెడ్డికి కర్ణాటక కాంగ్రెస్ నాయకులతో వ్యాపార సంబంధాలున్నాయి. దాంతో అక్కడి నేతలు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి దీపిక పేరు సిఫార్సు చేయడంతో టికెట్ వచ్చిందట. టికెట్ ఇప్పించుకోవటమే కాదు, ఇప్పుడు దీపిక గెలుపు బాధ్యతలను కూడా పెద్దిరెడ్డే భుజాలకెత్తేసుకున్నారంటే కర్ణాటక బాబుల సిఫార్సు ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక వైసీపీ 4వ జాబితాలో మడకసిర వైసీపీ ఇన్ఛార్జిగా ఈరా లక్కప్ప అనే కొత్త ముఖాన్ని ప్రకటించారు. ఆయన కర్ణాటక బిజినెస్ మ్యాన్ శివకుమార్ రికమెండేషన్ తో వైసీపీ లిస్ట్ లో ప్లేస్ దక్కించుకున్నారట. మడకసిర నియోజకవర్గానికి సంబంధించి కరోనా సమయంలో మడకసిర సిఐగా పనిచేసిన శుభకుమార్ ప్రస్తుతం సిఐడిలో పనిచేస్తున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో విచారణ అధికారి కూడా పనిచేశారు. ఆయన ఒక ఉన్నతాధికారి సాయంతో జగన్ ని కలిసి 3rd లిస్టులో మడకసిర క్యాండిడేట్ గా పేరు ఖరారు చేయించుకోగలిగారు. అయితే కర్ణాటక లాబియింగ్ పనిచేయడంతో 4వ జాబితాతో శుభకుమార్ ఆశలు ఆవిరయ్యాయట. ఇక హిందూపురం ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన శాంతమ్మ, ఆమె గతంలో బీజేపీ నుంచి బళ్ళారి ఎంపీగా కూడా పనిచేశారు. హిందూపురం సిట్టింగ్ వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై తేడా ఆరోపణలు రావడంతో ఆయన్ని పక్కన పెట్టేసిన జగన్ కర్ణాటకకు చెందిన మాజీ ఎంపీని హిందూపురం తీసుకొచ్చేశారు. ఆమె మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి ప్రధాన అనుచరుడు, కర్ణాటక మాజీ మంత్రి బళ్ళారి శ్రీరాములకు స్వయాన సోదరి అవ్వటం గమనార్హం.
ఆమె తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లిన 3 గంటల్లోనే ఎంపీ టికెట్ దక్కించుకుని అందరికీ షాక్ ఇచ్చింది. అనంతపురం జిల్లాలోనే కాక రాయలసీమలోని వివిధ సెగ్మెంట్ల రాజకీయాల్లో కూడా కర్ణాటక బడాబాబుల పెత్తనం కొనసాగుతోందంటున్నారు. కర్ణాటక నుంచి తాడేపల్లి ప్యాలెస్ కి ఫోన్ చేస్తే టికెట్ కన్ఫర్మ్ అయినట్లే అని వైసీపీ నేతలే అంటున్నారు. అందుకే ఇంకా సీమలో ప్రకటించాల్సిన స్థానాలు పెండింగ్ లో ఉండటంతో కర్ణాటక నేతలను ప్రసన్నం చేసుకోవడానికి పాట్లు పడుతున్నారట వైసీపీ నాయకులు. అలా సాగుతోంది కర్ణాటకలో తాడేపల్లి అనుబంధం.